హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కాస్మోస్ ఇవి ఎలా వెయ్యాలి నేర్పిస్తాను. ఇలా వేసుకోవచ్చు, ఎంత బాగుంటాయో తెలుసా. వాటిల్ని ఎలా వెయ్యాలో నేర్చుకుందాం రండి. మరే ఈ ఫ్లవర్స్ ఎలా వెయ్యాలి చూద్దాం. దీనికి ఈ కలర్స్ అన్నీ యూస్ చేస్తున్నాను. లెమన్ ఎల్లో, క్రోమ్ ఎల్లో, ఇది మెటాలిక్ వైలెట్, తర్వాత మావ్ కలరు, పింక్, తర్వాత బ్రౌన్, బ్లాక్, శాప్ గ్రీన్, ఇవన్నీ వాడుతున్నాను. మెయిన్ ఏంటంటే ఫ్లవర్స్ నేను మెటాలిక్ వైలెట్ వాడుతున్నాను. ఇది మాప్ బ్రష్ నెంబర్ 4. ఈ మాప్ బ్రష్ని యూస్ చేస్తున్నాను. ఇది ఒక్క బ్రష్ చాలు ఫ్లవర్స్ వేయడానికి. తర్వాత ఈ మాప్ బ్రష్ ప్లస్ యాంగులర్ బ్రష్, ఇలా యాంగిల్ ఉంది చూసారా, ఈ బ్రష్, ఈ 2 బ్రష్లు యూస్ చేస్తాను ఈరోజు పెయింటింగ్లో. చూద్దామా మరి రండి. ఒక ప్లేట్లో మనం ఇలా బ్రౌన్, తర్వాత క్రోమ్ ఎల్లో, లెమన్ ఎల్లో 3 తీసుకున్నాను. ఎక్కడెక్కడ ఫ్లవర్స్ వేయాలో అక్కడక్కడ ఫస్ట్ సెంటర్ పార్ట్ వేద్దాం. ఇలాగా ఫస్ట్ ఏంటంటే లెమన్ ఎల్లోతో సెంటర్, మనం ఆ ఫ్లవర్కి సెంటర్ పోర్షన్ వేస్తున్నాం. మనకి ఎంత ఫస్ట్ ఏంటంటే హైలైట్ లెమన్ ఎల్లో వేసి, తర్వాత గోల్డెన్ ఎల్లో కానీ క్రోమ్ ఎల్లో కానీ వేద్దాం. ఇట్లా లైట్గా వేస్తే అందులో మిక్స్ అవుతుంది. ఇప్పుడు బ్రౌన్తో కొంచెం డెప్త్లు ఇద్దాం, డార్క్ బ్రౌన్. ఈ డార్క్ బ్రౌన్తో డెప్త్లు ఇస్తే చూసారా బాగుంది కదా. ఇలాగా మనం ఎక్కడెక్కడ ఫ్లవర్స్ వేయాలి అనుకుంటున్నామో అక్కడక్కడ ఫ్లవర్స్ వేసేద్దాం. అంటే సెంటర్ పార్ట్ మనం వేద్దాం. అవి కూడా ఫ్లవర్స్ డిఫరెంట్ యాంగిల్లో, నేచర్లో మనకి ఫ్లవర్స్ అన్నీ ఒకేలాగా ఉండవు కదండి. కొన్ని మన వైపు చూస్తూ ఉంటాయి, కొన్ని అటువైపు చూస్తుంటాయి, కొన్ని పక్కలకి వంగి ఉంటాయి. ఇలాగా అన్ని యాంగిల్స్లో కూడా వేద్దాం. మరి చూద్దాం రండి. ఇప్పుడు ఏం చేశాను, నేను మెటాలిక్ వైలెట్ తీసుకున్నాను. దాన్ని ఈ మాప్ బ్రష్తో లైట్గా తీసుకొని జస్ట్ నేను ఆ పెటల్ వేస్తున్నాను. చూసారా పెటల్ ఎలా వేసాను? పక్క నుంచి మనం సెంటర్కి బ్రష్ని డ్రాగ్ చేశాను. ఎలా డ్రాగ్ చేశానో మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఆ పెటల్స్ అన్నీ ఇలా దగ్గరగా ఉన్నట్టు మనకి చాలా చక్కగా బాగా కనపడుతుంది. కొన్ని పెటల్స్ వంగి, కొన్ని అటు వంగి ఇట్లా ఉంటాయి కదా. అవన్నీ కూడా మనం రకరకాలుగా ఇలా వేస్తే మీకు ఫ్లవర్ 3 డైమెన్షన్ లాగా కనిపిస్తుంది. ఇలాగా మనం సెంటర్ పార్ట్ చుట్టూ కూడా మనం పెటల్స్ని అరేంజ్ చేసుకుంటూ వద్దాం. ఒకదాని పక్కనే ఒకటి, తర్వాత ఒకదాని పక్కన ఒకటి, ఇట్లాగా మనం ఫస్ట్ ఏంటంటే, ఇది నేను మెటాలిక్ కలర్ వాడాను కాబట్టి షైన్ కూడా ఉంటుంది. మీరు ఫ్లవర్స్లో షైన్ కూడా కనపడుతుంది. ఇలా వేసిన తర్వాత ఒక పెటల్ ఇలాగ సెంటర్ పార్ట్కి మీదకి వంగినట్టుగా కూడా వేశాను చూడండి. అంటే మనం అవన్నీ కూడా ప్రతి చిన్నది కూడా బిట్టు కూడా వదలకుండా వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చిన్నగా హైలైట్స్ ఇస్తున్నాను. అంటే మావ్ కలరు డార్క్గా ఉంటుంది కదా, దాంతో అక్కడక్కడ జస్ట్ చిన్న స్ట్రోక్స్ అవి వేయడం వల్ల చాలా మీకు ఫ్లవర్ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసాం కదా. ఇప్పుడు మిగతా ఫ్లవర్స్ కూడా ఎలా వేయాలో చూద్దాం. చూడండి, మనం ఒక్కొక్క యాంగిల్ చూస్తున్నాం. కొన్ని ఫ్లవర్స్ ఎలా ఉంటాయో వాటిని, అంటే పక్క నుంచి మనం సైడ్ ఉన్నవి లెంగ్త్ ఎక్కువ వెయ్యాలి.
అదే మనకి అవతల వైపు కనపడుతున్నవి షార్ట్‌గా వెయ్యాలి. ఎందుకు? అవి మనకి ఒకే లెంగ్త్ ఉన్నా మనకి చూడడానికి పొట్టిగా కనపడుతున్నాయి కాబట్టి. హ్మ్. అన్నీ ఒకే సైజులో ఉంటాయి. కానీ మనకి మన వైపు ఉన్నవి లెంగ్త్ ఎక్కువ ఉంటాయి, పొడుగ్గా కనపడతాయి. అది మాత్రం అబ్జర్వ్ చెయ్యండి మీరు. చూసారా? అటువైపు ఉన్నవి మనకి పొట్టిగా కనపడతాయి యాంగిల్ నుంచి అంతే. లెంగ్త్ అంతా ఉంటాయి. సో అలా వెయ్యాలి. ఇప్పుడు ఇది ఫుల్ ఫ్లవర్ మన వైపుకు చూస్తోంది. సో దీని చుట్టూ మనం అంత ఫ్లవర్స్ అరేంజ్ చేసుకుంటూ, పెటల్స్ అరేంజ్ చేసుకుంటూ వద్దాం. చూస్తున్నారు కదా, ఇలాగే ఈచ్ పెటల్లు కూడా చిన్న చిన్నగా 3 స్ట్రోక్స్ ఉన్నట్టుగా అరేంజ్ చేశాను నేను. మీరు కూడా అట్లాగే వెయ్యండి. ఇప్పుడు చూసారా ఫుల్ ఫ్లవర్ మనకి ఎలా కనపడుతుందో, చిన్న చిన్న యాంగిల్ లాగా. అదేనండి. మరి మీరు ఇలాగా ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూ, నేను ఎలా చెప్తున్నానో అది అబ్జర్వ్ చేస్తూ మీరు అలా వేస్తే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది తెలుసా. ఇప్పుడు మనం ఏం చేసాం చూడండి, మావ్ కలర్ డార్క్గా ఉంటుంది. దాంతో టిప్లో అదే బ్రష్ టిప్తో నేను సన్నగా హైలైట్స్, అంటే హైలైట్స్ కాదు, ఇది డెప్త్లు ఇస్తున్నాను. చిన్న చిన్న స్ట్రోక్స్ ఇవ్వడం వల్ల ఎంత డెప్త్ వచ్చిందో మీకు ఆ ఫ్లవర్లో చూసారా, కనపడుతోంది కదా. ఇప్పుడు ఏం చేద్దాము, ఇదే బ్రష్తో స్టెమ్స్ వేద్దాం. శాప్ గ్రీన్ తీసుకున్నాను. శాప్ గ్రీన్తో మనం ఏం చేస్తాము, స్ట్రెయిట్గా స్టెమ్స్ మాత్రం స్ట్రెయిట్గా ఉంటాయి. మీరు అలాగే స్ట్రెయిట్గా స్టెమ్స్ వేయండి. చిన్న చిన్న లీవ్స్ ఉంటాయి, మళ్ళీ కొంచెం పెద్ద లీవ్స్ ఉంటాయి, అవన్నీ కూడా వేద్దాం. చూసారా, శాప్ గ్రీన్తో మనం ఇది కూడా మీకు కావాలంటే మెటాలిక్ గ్రీన్ కూడా వాడచ్చు. మెటాలిక్ గ్రీన్ అండ్ శాప్ గ్రీన్ రెండు కూడా వాడచ్చు. లేదు శాప్ గ్రీన్తో కూడా వేయచ్చు. మీకు కలర్ షేడ్స్ మీకు ఏది నచ్చితే అది వేయండి. ఓకేనా. నాకైతే ఈ ఫ్లవర్స్ ఎంత ఇష్టం అంటే, చిన్నప్పుడు నేనేం చేసేదాన్ని అంటే ఎక్కువగా గ్రీటింగ్ కార్డ్స్ వేసేదాన్ని అండి. ఈ ఫ్లవర్స్ చూస్తే మాత్రం ఎక్కువ గ్రీటింగ్ కార్డ్స్ ఫటాఫటా గ్రీటింగ్ కార్డ్స్ వేసి అందరికీ ఇచ్చేస్తూ ఉండేదాన్ని. చూసారా, సింపుల్గా చిన్న టిప్లో కొంచెం బ్లాక్ టింజ్ తగిలిస్తే మీకు ఆ డార్క్ డెప్త్ వచ్చింది. లీవ్స్, కింద లీవ్స్ కొంచెం డార్క్గా, చిన్న చిన్న లీవ్స్ ఉంటాయి కదా, వాటిల్ని కూడా చక్కగా వేయచ్చు. ఇలా వేస్తే ఎంత బాగుంటుందో చూడండి. మీకు ఫ్లవర్స్ పైన మంచి వైలెట్ కలర్లో, కిందనేమో డార్క్గా గ్రీన్ డెప్తులతో భలే ఉంటుంది చూడండి. మళ్ళీ ఇంకా కొన్ని మనం ఆ గ్యాప్లు కూడా ఫిల్ చేస్తూ మధ్యలో బడ్స్, చిన్న చిన్న బడ్స్, ఆ బడ్ కూడా మనం ఎల్లో వేసి దాని మీద మళ్ళీ మనం చిన్నగా వైలెట్ టింజ్ ఇలా ఇచ్చామనుకోండి, అదే బడ్ మనకు తెలుస్తుంది. చూసారా, ఇట్లాగా మధ్య మధ్యలో బడ్స్, ఫ్లవర్స్ వేస్తే ఎంత నేచర్ అంతా మనం తెచ్చి మన శారీ మీద పెట్టేశామా లేదా మన టాప్స్ మీద పెట్టావా అనిపిస్తుంది తెలుసా. ఈ డిజైను మీరు టాప్స్ మీద వేయచ్చు. చూడండి, ఈ లీవ్స్ చూడండి ఎంత బాగున్నాయో కదా. నాకు ఈ లీవ్స్ చూడగానే డెకరేషన్లో వాటిల్లో వాడుతూ ఉంటారు. ప్రతిదీ మనం ఇన్స్పైర్ అవ్వాలి. ఈ లీవ్స్ని ఈ పక్కలకు వేద్దామని చూపిస్తున్నాను చూడండి. ఈ లీఫ్ని ఎలా వేయచ్చు చూద్దాం. ఇప్పుడు నేను మీకు యాంగులర్ బ్రష్ చెప్పాను కదా, ఈ యాంగులర్ బ్రష్తో ఈ లీఫ్ని వేద్దాం. సేమ్ శాప్ గ్రీన్ తీసుకోండి. మనం అంటే డిఫరెంట్ అరేంజ్మెంట్స్ అన్నమాట.
ఇప్పుడు చూడండి, ఆ ఫ్లాట్ ఉంది కదా, ఆ ఫ్లాట్ని మనం కొంచెం యాంగిల్గా పెడితే మనకి యాంగులర్గా అలాగా మనకి షేప్ వచ్చేసింది. చూసారా? చూడండి, మన దగ్గర అంటే ఫ్లాట్ బ్రష్తో కూడా వెయ్యొచ్చు, ఇలా యాంగులర్ బ్రష్తో కూడా వెయ్యొచ్చు. మీ దగ్గర యాంగులర్ లేకపోతే ఫ్లాట్ బ్రష్తో ట్రై చేయండి. ఫ్లాట్ బ్రష్ని ఇలా యాంగిల్గా పెట్టి వేస్తే మీకు ఇలాగే వస్తుంది. తెలిసిందా? అంటే డిఫరెంట్ లీవ్స్తో మనం డెకరేషన్, బయట డెకరేషన్ ఎలా చేస్తారో అలాగే మనం పెయింటింగ్లో కూడా ఈ లీవ్స్ని యూజ్ చేస్తూ డెకరేట్ చేయొచ్చు కదా, పెయింట్ చేసుకోవచ్చు కదా. ఎంత బాగుంటుందో. అందుకే మీకు నేను రియల్ లీఫ్ని తీసుకొచ్చి చూపించి మరీ చూపిస్తున్నాను, వేస్తే ఎంత బాగుంటుందో అని. ఇలాగే మీరు తెచ్చి దగ్గర పెట్టుకోండి, చూడండి, అలాగే వెయ్యండి. న్యాచురల్గా ఉంటుంది, ఎంతో బాగుంటుంది, ఇన్నోవేటివ్గా కూడా ఉంటుంది కదా. మరి ఇలాగా చేసుకుంటారా? మరి నాకైతే భలే నచ్చిందండి. అసలు ఆ లీవ్స్ చూడగానే అనిపించింది వీటిల్ని యూజ్ చేద్దాము, యూజ్ చూపిస్తూ మీకు ఎలా వెయ్యాలో చూపిస్తూ చక్కగా పెయింట్ ఇలా చేసుకుంటే తమాషాగా బాగుంటుంది. అసలు ఇవి 2 లీవ్స్ వేసి అలాగా టాప్స్ మీద అంటే 2 లీవ్స్ బ్రాంచెస్ ఇలా వేసి పక్కని ఒక 2 ఫ్లవర్స్ వేస్తే ఎంత బాగుంటుందో తెలుసా? అలాగా వెయ్యొచ్చు. ఇలాగా కూడా మీరు కొంచెం కొన్ని ఫ్లవర్స్ కాస్మోస్ వేసి పక్కని లీవ్స్ వేస్తూ మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి అలా వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో కదా. ఇలా వేసుకుంటే భలే ఉంటుందండి. నేను ఈ ఫ్లవర్ మీద ఆ గ్యాప్లో ఒక బటర్ఫ్లై వచ్చి వాలినట్టు కూడా వేశాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి. ఓకేనా? ఎలా ఉందో చెప్తారు కదూ. Thanks for watching. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.